హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏం కూర చేశారు ఈరోజు? నేనైతే చక్కగా మంచి మంచి కూరగాయలు కలిపి మంచి కర్రీ చేసుకున్నాను, ఎండు చేపల కాంబినేషన్లో. అదేనండి దోసకాయ బంగాళదుంప. 4 వంకాయలు వేసుకున్నాను. ఎవరైతే దోసకాయ తినడానికి ఇష్టపడరో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టారు అంటే ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారు. పిల్లలకి ఎక్కువగా కూరగాయలు పెట్టాలండి. మనం ఒక్కొక్కటే తినాలంటే కష్టం. ఇలా కలగలుపు కూరలో తినేస్తే పెడితే పిల్లలకి చాలా మంచిది. ఇందులో ఏం వేసుకున్నానంటే ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఇదిగో చిన్న చిన్న దోసకాయలు చూడండి, చిన్నపాటి బాల్స్లో ఉన్నాయి. వేడి నీళ్ళల్లో ఎండు చేపలు నానబెట్టి పెట్టుకున్నాను. టమాటాలు, బంగాళదుంప, 4 వంకాయలు, ఇవన్నీ కలిపి కట్ చేసేసి చూపిస్తాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఎండు చేపలు వేయగానే కలిపేయకూడదు. అందులో వాటర్ ఇంకిపోయిన తర్వాత ఆయిల్ అదే వదిలేస్తుందండి. అప్పుడు గరిటె పెట్టి కలుపుకోవాలి, కానీ మనం ముందే గరిటె పెట్టేసేయకూడదు. అడుగున అంటుకుపోయి చేపలన్నీ చిదురైపోతాయి. ఇదిగో చూసారా, వదిలేసింది, ఆయిలే వదిలేస్తుంది. అప్పుడు మనకు కావాల్సినంతగా ఇలా వేయించేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను కుక్కర్లో. ఏంటి అన్నీ కుక్కర్లో వేసి వండుతుంది అనుకుంటున్నారేమో, అవన్నీ అపోహలు. కుక్కర్లో వండకూడదు, హెల్త్కి మంచిది కాదు, అవి ఇవి ఏం లేదండి. చక్కగా ఆయిల్ తక్కువ వేసుకుంటాము, ఆవిరితో ఉడుకుతుంది, ఇవి హెల్త్కి కూడా మంచిదే. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం ఇవి మాత్రమే వేసుకొని చక్కగా ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా సింపుల్గా చేసేవి నేను చూపిస్తాను. ఇందులో వాటరు ఎక్కువ పట్టదు, ఆయిల్ ఎక్కువ పట్టదు, చక్కగా మగ్గిపోద్ది. ఇదిగో చూసారా, టీ గ్లాసులో సగం వాటర్. మీరు తర్వాత మూత తీసిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో. ఈ వాటర్ వేసేసి, అది కూడా ఏదో వేయాలి అడుగంటకుండా ఉంటుందని ఆ భయంతోనే వేస్తాను, లేదంటే అసలు అవసరం లేదు. కుక్కర్ పెట్టుకొని మూత 3 విజిల్స్ వేయించానండి. తీసి చూడండి, అసలు చూడండి ఎలా ఉందో. నేను వాటర్ ఎంత వేసాను? టీ గ్లాసులో సగం వేసా. చూడండి, అయితే నాకు ఇంత పులుసు అవసరం లేదండి. ఇంకా కొద్దిగా దగ్గరికి రాటానికి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కాసేపు ఉడికించుకుంటా. ఇందులో నలకొట్టి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక పాయి వేసుకుంటున్నాను. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ టైంలోనే వేసుకొని కొద్దిగా ఉడకనిద్దాం. ఎండు చేపలు మీకు ఇష్టమైతే కూరలో వేసేసుకోండి, లేదా మా పిల్లలకైతే ఇష్టం ఉండదు, పక్కన వేయించి నంచుకుంటారు. మా ఛానల్ని చాలా చక్కగా ఆదరిస్తున్నారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.